భాగస్వామిని అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో అసలు ఏమీ ఉనికి లేదు. ఆ ఢిల్లీలో నాయకత్వం లేదు, ఢిల్లీలో క్యాడర్ లేదు, లీడర్ లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకోను అని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కొంత కేజ్రీవాల్ ను కన్వీన్స్ చేసే ప్రయత్నం చేసింది. అయినా ఆయన ఎట్టి పరిస్థితిలో దిగిరాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఆయన కయ్యం పెట్టుకోవడం ద్వారా ఈ ఫలితం అనుభవిస్తున్నాం కూడా చెప్పొచ్చు. చాలా చోట్ల మనం గమనిస్తే ఆప్ అభ్యర్థులు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఆప్ అభ్యర్థులు కొంత వెనుకబడి ఉన్నారు అన్నప్పుడు మనం పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లను ఆప్ అభ్యర్థికి తగ్గిన ఓట్లను ఈ రెండింటినీ కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు చీల్చడం ద్వారా ఆప్కు కొంత నష్టం జరిగింది, బీజేపీ లబ్ధి పొందింది. అంటే ఇది కేజ్రీవాల్ చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం. రెండో అంశం, 2015లో జరిగినటువంటి ఎన్నికల్లో డంకా బజాయించి అంటే పూర్తి స్థాయి మెజార్టీ బీజేపీని 4 సీట్లకు పరిమితం చేసి 66 స్థానాల్లో విజయం సాధించినటువంటి కేజ్రీవాల్ సింప్లిసిటీకి నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నా అని చెప్పేసి ఢిల్లీ ప్రజలను కొంత నమ్మించారు. ఆయన స్లిప్పర్ చెప్పులు వేసుకొని సీఎంఓకి వెళ్ళడము, మారుతి కార్లో మారుతి వ్యాన్లో ఆయన సీఎంగా ప్రయాణం చేయడము, ఎటువంటి కాన్వాయ్ లేకుండా. అంటే ఇట్లా చేసినటువంటి కేజ్రీవాల్ ఫస్ట్ టైం అంటే 2015 నుంచి 2020 వరకు జరిగినటువంటి పాలనలో కొంత ప్రజలకు ఈయన కొంచెం సింప్లిసిటీ ఉంటాడు, నీతి నిజాయితీకి మారుపేరుగా ఉండబోతున్నారు అని చెప్పేసి నమ్మించేందుకు కొంత ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు కూడా. తర్వాత 2020 అంటే సెకండ్ టైం ఆయనకు అధికారంలోకి వచ్చింది. అంటే కేజ్రీవాల్ ఆప్ టు ఢిల్లీలో ఆప్ టు వచ్చిన తర్వాత ఆయన వే ఆఫ్ ఫంక్షనింగ్, వే ఆఫ్ స్టైలు, వే ఆఫ్ మొత్తం ఆయన తీరు మారిపోయింది. కట్టు బొట్టు తీరు ప్రవర్తన అన్ని మారిపోయాయి. అంటే ఇది ఢిల్లీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అదేవిధంగా శీష్ మహల్ ను కట్టుకోవడము, లిక్కర్ స్కామ్ లో ఆయన నిందితులని తేలి ఆయన జైలుకు వెళ్ళడము, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా కూడా ఉన్నారు అని చెప్పేసి వారిని కూడా జైలుకు పంపించడము, వీళ్ళిద్దరూ జైల్లో ఉండి రావడము, జైల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, జైలు నుంచే రాజ్యం చేస్తా, ఢిల్లీని పాలిస్తా అని మొండి వైఖరిగా ఉండడం, చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందే అని చెప్తే తప్ప ఆయన గద్దె దిగలేదు. అంటే ఆయన పదవీ కాంక్ష ఎంతవరకు ఉంది అనేది ఆయన ఢిల్లీ ప్రజలకు చెప్పగానే చెప్పారు. దీన్ని కూడా ఢిల్లీ ప్రజలు కొంత దృష్టిలో పెట్టుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది, స్పష్టమవుతా ఉంది. అదేవిధంగా కృష్ణమూర్తి గారు మొదటి నుంచి కూడా ఇటు ఎప్పుడైతే సర్వే ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఆప్ అధినేత చెప్పడం జరిగింది, ఖచ్చితంగా సర్వే ఫలితాలు తప్పు అవుతాయి, ఆప్ ఖచ్చితంగా గెలుస్తుంది అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎందుకంటే మధ్య తరగతి వారు ఆయనకి సపోర్ట్ చేస్తారని గట్టిగా నమ్మారు. కానీ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు కూడా మధ్య తరగతి వారు కూడా బీజేపీకి ఓట్లు వేయడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటారు అసలుకి? అంటే బీజేపీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేయడం ఒకటి, రెండోది ఢిల్లీ ప్రజల విశ్వాసం పొందేందుకు గత 2 సంవత్సరాలుగా బీజేపీ శత విధాలా ప్రయత్నం చేసింది. తనకున్నటువంటి వనరులను అన్నింటినీ అక్కడ వినియోగించింది. ఢిల్లీలో ఎట్టి పరిస్థితుల్లో 2025లో జరిగేటువంటి ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి అనే టార్గెట్ గా పెట్టుకొని కొంత ముందుకు వెళ్ళింది. వ్యూహాత్మకంగా అక్కడ పావులు కదిపింది. బీజేపీ పావులు కదపడంతో ఇటు లిక్కర్ స్కామ్ కూడా బీజేపీకి తోడైంది. అదేవిధంగా అవినీతికి సంబంధించిన అనేక అంశాలు, కేజ్రీవాల్ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అంశాలు కూడా బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. దానికి సక్సెస్ అని చెప్పొచ్చు. నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, మిగతా నాయకులందరూ కూడా ఢిల్లీని ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఢిల్లీ పైన దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బీజేపీ మరోసారి అధికారం రాబోతుంది. అంటే బీజేపీ తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకునేది ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది ఇది ఒక మనం సాక్ష్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తను అనుకుంటే ఖచ్చితంగా
సాధించగలదు అనే విషయాన్ని ఇక్కడ బీజేపీ రుజువు చేస్తా ఉంది. అదేవిధంగా సంఘ్ పరివారు, సంఘ్ అనుబంధ ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో గడిచిన 3 నెలలుగా అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చాయి. అండర్ గ్రౌండ్ వర్క్ అంటే పార్టీ ఎక్కడ వీక్ ఉన్నది, పార్టీకి ఏ బస్తీలో ప్లస్లేని మైనస్లేని, ఆ మైనస్లను తొలగించాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది, స్థానిక ప్రజలకు ఏ నాయకుడు అయితే బాగుంటుంది, స్థానిక ప్రజలు ఏ నాయకుని పట్ల విశ్వాసంతో ఉన్నారు అనే విషయాన్ని వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఒక నివేదిక ఇచ్చారు. ఈ అలాగే మనం నివేదికలకు చూసుకున్నట్టయితే అనుగుణంగా అలాగే మనం చూసుకోవచ్చు, ఏదైతే కూడా కేజ్రీవాల్ ఉచితాల్ని ప్రవేశపెట్టినా ఉచితాల గురించి చాలా ప్రచారాలే చేస్తున్నా కానీ ఇటు ఆ